యేసుని చేరండి, మందిరములోనికి రండి, యేసుని చేరండి. కలవరమైన కలకలు ఉన్నా, కలవరమైన కలకలు ఉన్నా, తల్లి చూడను ఆలయాన చేరను, కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను, మందిరములోనికి రండి, యేసుని చేరండి. దేవుని తేజస్సు నిలిచే స్థలమిది, క్షేమము కలిగించు ఆశ్రయపురమిది. దేవుని తేజస్సు నిలిచే స్థలమిది, క్షేమము కలిగించు ఆశ్రయపురమిది. వెంటాడే భయములైనా మందిరములోనికి రండి, యేసుని చేరండి, మందిరములోనికి రండి, యేసుని చేరండి. కలవరమైన కలకలు ఉన్నా, కలవరమైన కలకలు ఉన్నా, స్తోత్రం 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 చెప్తాం, స్తోత్రం చెప్తాం, స్తోత్రం చెప్తాం. ఆయన కృప నిరంతరముండును గాక, 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 ఆయన కృప నిరంతరముండును. అందరూ చెప్పాలి, అందరూ చెప్పాలి. ఆయన కృప నిరంతరముండును గాక, 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 ఆయన కృప నిరంతరముండును గాక. యెహోవా షమ్మా, యెహోవా షమ్మా, యెహోవా షాలేం, ఎబెనెజరే, 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 ఎబెనెజరే. గొప్ప దేవ, గొప్ప దేవ, గొప్ప దేవ, గొప్ప దేవ, గొప్ప దేవ. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. గొప్ప రాజా, గొప్ప రాజా, గొప్ప రాజా, గొప్ప రాజా. మహిమ కలిగిన దేవా, మహిమ కలిగిన దేవా, మహిమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం.
నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. కన్నీరు తుడిచిన వాడా నీకు స్తోత్రం. మా పక్షముగా నిలబడి అద్భుతాలు చేసిన వాడా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. మహిమ ఘనత కడుపుడా నీకు స్తోత్రం, 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 నీకు స్తోత్రం. దైవమే, 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 దైవమే. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. ఆది అపోస్తుల పైనే ఆత్మవర్షం కుమ్మరించి, ఆది అపోస్తుల పైనే ఆత్మవర్షం కుమ్మరించి, అట్లు మాపై కుమ్మరించి మమ్ము నడిపించుమా, అట్లు మాపై కుమ్మరించి మమ్ము నడిపించుమా. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా, 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 నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. చిన్న ప్రార్థన చేసి మన మధ్యలో ఉన్న దైవజనులకి సమయాన్ని అప్పగిస్తానండి. ఎన్నో సంవత్సరాలు ఎన్నెన్నో అవమానాల మధ్య ఎన్నెన్నో పరిస్థితుల్లోకి వచ్చి ఆ చోటికి ఈ చోటికి, ఆ ఇంటికి ఈ ఇంటికి, ఆ డాబా మీదకి ఈ డాబా మీదకి ఎన్నో పరుగులు, ఎన్నో పరుగులు, ఎన్నో పరుగులు, ఎన్నో పరుగులు, ఎన్నో అవమానాలు అన్ని చూసిన దేవుడు సిగ్గుపడనివ్వలేదు, ఓడిపోనివ్వలేదు, విజయం ఇచ్చిన దేవుడు. పరిశుద్ధుడాన్ని కొందనాలయ్యా, గొప్ప తండ్రిని కొందనాలయ్యా, మా వేదన చూచిన దేవాన్ని కొందనాలు, మా కన్నీరు తుడిచిన వాడాన్ని కొందనాలు, సంఘ బిడ్డల యొక్క వేదన తుడిచిన వాడాన్ని కొందనాలు, సంఘ బిడ్డల కన్నీరు తుడిచిన వాడాన్ని కొందనయ్యా, అయ్యా. ప్రతి ఒక్క కుటుంబాన్ని ఎన్నుకున్నందుకు కొందనాలయ్యా, ప్రార్థించే వీరుల్ని ఇచ్చినందుకు కొందనాలయ్యా, ప్రార్థన సైనికుల్ని ఇచ్చినందుకు కొందనాలయ్యా. అయ్యా, గ్రామంలో ఉన్న అధికారులు మాకు ఇచ్చావు నాయన, యవనస్తులు మాకు ఇచ్చావు తండ్రి. అయ్యా అయ్యా, చుట్టుప్రక్కల కుటుంబాలను ప్రేమించే కుటుంబాలను ఇచ్చావయ్యా, సహాయం చేసే కుటుంబాలను ఇచ్చావయ్యా, సహాయం చేసే సర్పంచ్ గారిని అనుగ్రహించావు బాబు. అయ్యా, ప్రతి సహాయములో ప్రతి ఒక్కరూ సంఘ బిడ్డల యొక్క అయ్యా ఆవేదన మీరు విన్నారు తండ్రి, మూలుగు మీరు విన్నారయ్యా, కన్నీరు తుడిచారయ్యా. మహోన్నతుడాన్ని కొందనాలు. ఏ పార్టీ వారు అయ్యా, మాలో ఏముందయ్యా, మాలో ఏ గొప్పతనం ఉందయ్యా, ఏ మంచి లేదు, మమ్మల్ని ఎన్నుకున్నావయ్యా. అయ్యా, తండ్రి గారు వేసినటువంటి ఆ విత్తనాలు, తల్లి గారు చేసిన ప్రార్థన అయ్యా ఇక్కడ ప్రతిఫలించడానికి, నిరంతరంగా ఫలించడానికి, ఆ ఫలాలు అనుభవించడానికి మీరు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. ఇప్పుడు వచ్చిన సంఘ బృందాన్ని బట్టి వందనాలు అయ్యా. చిన్నగానే మేము ఈ కార్యం చేసుకోవాలని తలంచినాము. మా మధ్యకు దైవజనులను తోడుకొని వచ్చి అయ్యా, మా మధ్యలోనికి దైవజనులను ప్రత్యేకించుకొని ఈ రోజు మా మధ్యలోకి తోడుకొని వచ్చినందుకు వందనాలు అయ్యా. కొద్దిమందికి మేము తెలియపరచకపోయినా అయ్యా, అనేకులకు మేము ఈ వార్త ప్రకటించకపోయినా
ఇంతమంది జనాంగాన్ని ఏర్పరచుకున్నందుకు వందనాలు అయ్యా. నీ మహిమ ఈ మందిరములోనికి దిగునుగాక, ఈ ప్రాంగణములో ప్రతిధ్వనించునుగాక, నీ మహిమ తేజస్సుతో మేము నింపబడునుగాక. యేసయ్యా, వచ్చిన బిడ్డలందరినీ మీ చేతుల్లో పెడుతూ నీ దైవ జనుల యొక్క స్వాధీనములు ఈ కార్యములు జరుగుతుండగా నీకు మాత్రమే మహిమ చెల్లిస్తూ మమ్మలను మేము అప్పగించుకుంటూ మహిమ ప్రభావాలు ఘనత నీకే ఆరోపించుకుంటూ ప్రభు యేసుని పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాను. వారు వాక్యలేఖన భాగాలు ప్రకటిస్తారు. నేను చదవాను. యవనస్తులు ముందుకు సిద్ధపడండి. దైవజనులకి సమయాన్ని అప్పగిస్తాను. వాక్యం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 7వ అధ్యాయం 51వ వచనం. పాత నిబంధన నుంచి ఒక వాక్యం, అంటే కీర్తన నుంచి ఒక వాక్యం, సువార్తల నుండి ఒక వాక్యం, పౌరు పత్రికల్లో వచ్చి ఒక వాక్యం. మొదటి రాజులు 7:51. మరి అమ్మగారు చదువుతారు. దైవజనురాలు ఆ వాక్య భాగాన్ని చదువుతారు. 7:51. మొదటి రాజులు 7:51. ఈ యొక్క మందిర ప్రతిష్ఠ ఆరాధనకు దేవుడు ఏర్పాటు చేసిన వాక్య భాగము మొదటి రాజుల గ్రంథము 7వ అధ్యాయము 50వ వచనం చదువుతామండి. మేలిమి బంగారపు పాత్రలను, కత్తెరలను, గిన్నెలను, ధూప కలసములను, అంతర్మందిరమును, అతి పరిశుద్ధమైన స్థలము యొక్క తలుపులకును, మందిరమును ఆలయపు తలుపులకును కలిగిన బంగారపు బందులను వీటన్నిటినీ చేయించాను. ఈ ప్రకారము రాజైన సొలొమోను యెహోవా మందిరమునకు చేసిన పని అంతయు సమాప్తమాయెను. మరియు సొలొమోను తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండిని, బంగారమును, ఉపకరణములను తెప్పించి యెహోవా మందిరపు ఖజానాలో ఉంచెను. చదవబడిన లేఖన భాగం దేవుడు మనందరిలో దీవించును గాక. అలాగే కీర్తన భాగం 84వ కీర్తన 4వ వచనం. ఎస్తేరు గారు 84వ కీర్తన 4వ వచనం. తర్వాత వచనం మార్క్స్ వార్త 11:17. తర్వాత వచనం మార్క్స్ వార్త 11:17. 84:4. మొదటిగా దేవునికి వందనాలు. సమీపించిన దైవజనులకు కూడిన సంఘ బిడ్డలందరికీ నిండు వందనాలు. కీర్తనలు 84వ అధ్యాయము 4వ వచనం. నీ మందిరమునందు నివసించే వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. చిన్న పరిశుద్ధ వాక్యం దేవుని దీవించుకున్నారు. మార్క్స్ వార్త 11:17. దేవునికి వందనాలు. దైవజనురాలకు వందనాలు. దైవజనుడికి వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దైవజనుడికి వందనాలు. మార్కు 11:17. మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దాన్ని మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. సమీపించిన దైవజనులకు ప్రతి సమస్తలందరికీ వందనాలు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. పరిశుద్ధ వాక్యం దేవుడి గురించి. ఈ 4 వచనాల యొక్క సారం ఏంటంటే, దేవుని మందిరము కట్టి ముగించిన పాత నిబంధన గ్రంథంలో ఉంది. కీర్తనల్లో నీ మందిరము నివసించే వారు ధన్యులుగా ఉంది. సువార్తలలో
నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరమైనది. పౌరు పత్రికల్లో మనందరము కూడా ఆత్మీయమైన మందిరముగా కట్టబడుచున్నామని దేవుని యొక్క వాటిని తెలియజేస్తుంది. మా దైవజనులు అయ్యాడు సాల్మన్ దైవజనులు గారు, దైవజనులు వీరికి అమ్మగారిని కూడా ప్రేమించి మరి ఇందాక ఎన్నో సంవత్సరాల కన్నీటి ప్రార్థన ద్వారా సంఘము మరి ప్రాముఖ్యంగా మరి తల్లి గారు చేసిన ప్రార్థన మరి ఈరోజు ఈ మందిరం ఇలా ప్రతిష్ఠింపబడాలని దేవుడి చిక్కును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అదే రీతిగా దేవుడు నాకు ఇచ్చిన మరి వారికంటే మరి అంత సేవా పరిచయమైన గొప్పవాడిని కానప్పటికీ దేవుడు ఈరోజు మీ అందరితో కలిసి ఉంది మరి మందిర ప్రతిష్ఠ దేవుడి చిక్కును బట్టి దేవుడికి మహిమ చెల్లిస్తూ మరి మందిర ప్రతిష్టను జరిపిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. తను ప్రార్థన చేసి ఈ యొక్క మందిరాన్ని ప్రతిష్ఠిద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతులు ప్రేమ కలిగిన తండ్రి, దేవానికి ఇచ్చిన దర్శనాన్ని బట్టి అనేక సంఘాలకి ప్రభావ ఈ రీతిగా చేయడానికి ప్రభావం మీరు చేసిన కృపను బట్టి స్తోత్రాలు. కానీ దైవజనులు సాల్మన్ గారిని ప్రభావం మీరు ప్రేమించి అమ్మగారిని ప్రేమించి ఈ బాబారు ప్రాంతంలో ప్రభావ ఒక మంచి మందిరాన్ని మీరు దయచేశారు. ఇంకా ఈ మందిర విషయంలో కావాల్సిన సమస్తాన్ని వారికి దయచేసి వారి చేతులను బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. దేవా ఇంకా కట్టుబడుచున్న ప్రతి దానికి ప్రభా దయావేశ కాలంలో ప్రభా ప్రతి దినము మందిరములకు సహాయం చేస్తున్నని మీరు చెప్పారు. అదే రీతిగా ప్రభా ఈ మందిరానికి ప్రతి దినము సహాయం చే కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. దర్యావేశ కోరేసిన ఎలాగైతే ప్రభువా తన ప్రాంతంలో అలాంటి వారిని మీరు ఎన్నుకొని ప్రభు సహాయకులను మీరు లేపమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. దైవజనులు తిమోతేయ గారు కూడా ప్రార్థిస్తున్నాం. వారిని కూడా మీరు దీవించండి. ఇలాంటి మందిరాలు అనేకమైన ప్రభు కట్టించడానికి కాబట్టి కూడా మీరు వాడుకొని మనం ప్రార్థన చేస్తున్నాం. ఈ దేవ సేవకులను కూడా మరుగుపరిచి దీవించున్నాం. కాపాడు యేసు పరిశుద్ధ ప్రార్థన చేస్తున్నాము. చూడరా డేవిడ్ ఫోటోలు షార్ట్లు ఎలా చూడండి ఈ షార్ట్లు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. ఆది అపోస్తలులపైన ఆత్మవర్షము కుమ్మరించి, ఆది అపోస్తలులపైన ఆత్మవర్షము కుమ్మరించి, అద్భుతమై కుమ్మరించి మమ్ము నడిపించుమా, అద్భుతమై కుమ్మరించి మమ్ము నడిపించుమా. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా, 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 నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. సొలొమోను దేవాలయముల మేఘములు రాగానే, సొలొమోను దేవాలయముల మేఘములు రాగానే, యాజకులు తేజు మహిమకు నిలువలేకపోయిరి, యాజకులు తేజు మహిమకు నిలువలేకపోయిరి. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, ఇశ్రాయేలు నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా, నేడు మాతో
నేను మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా నేను మాతో నేను మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా నేను మాతో కూడా నుండి నేను మాతో కూడా నుండి మమ్ము నేను మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. అందరూ దేవునికి స్తోత్రం చెప్తాం. అందరూ దేవునికి స్తోత్రం చెప్తాం. ఆయన కృప నిరంతరం ఉండును గాక. 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 హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. 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 గొప్ప దేవా నీకు వందనాలు. గొప్ప రాజు నీకు వందనాలు. అద్భుతాలు చేసిన వాడా నీకు వందనాలు. ఇబ్బందులుగా మాకు నడిపించిన వాడా నీకు స్తోత్రాలు. మా కన్నీటిని తుడిచిన వాడా నీకు స్తోత్రం. నీకు స్తోత్రం. నీకు స్తోత్రం అయ్యా. మా కన్నీరు తుడిచిన వాడు, అవమానాన్ని తీసేసిన వాడా నీకు వందనాలు. నిందను తొలగించిన వాడా నీకు స్తోత్రం. నిందను చిడిపించిన వాడా నీకు స్తోత్రం. నీకు స్తోత్రం. నీకు స్తోత్రం. నీకు స్తోత్రం. నీకు స్తోత్రం. జీవాధిపతి 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 నీకు స్తోత్రం. అందరూ తలల వంచుదామా, తలల వంచుదామా. ఈ సమయంలో వడ్డిపాల నుంచి బిడ్డలు వచ్చారు. కుమారి గారు చిన్న ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థనలో మనం ఏకీభవించారు. మహాగణుడు మహోన్నతుడు ప్రభువా, నాయన మమ్మల్ని తండ్రి అయా తలెత్తే వాళ్ళకి చేతోదని తలదించే వాళ్ళకి చేయవు బాబయ్య. ఇదిగో తండ్రి మరి ఎంతగానో ప్రభువా ఈ బాబు వారం తండ్రి ఎంతో కృప చూపావు తండ్రి. మేము చేసిన ప్రార్థన ఎన్నడూ విడిచిపెట్టలేదు ప్రభువా. మా అందరి కన్నీరు చూచావు బాబయ్య. ఇదిగో తండ్రి యేసయ్యా, అందరూ ఈ మంజుల విషయంలో ఎన్నో ఆటంకాలు వచ్చాయి ప్రభు. ఎన్నో ఆటంకాలు వచ్చాయి ప్రభు. అవునప్పటికైనా నీ కృప నాయన, మీ దయ తండ్రి ఎంత గొప్ప ధన్యత ఇచ్చావయ్యా. మా ఆత్మీయ తండ్రి, మా ఆత్మీయ తండ్రి చేసిన ప్రార్థన ప్రభు అయ్యా ఒక్కసారి నాయన నీ యొక్క సంఘము ప్రార్థన ఎతికెతగా ప్రభు ఏనాడు విడిచిపెట్టలేదయ్యా. మాకు మంజూరు ఇవ్వండి బాబుయా. అడిగినప్పుడు ఎంత గొప్ప ధన్యత ఇచ్చావు నాయన. నీకేమి ఓ బాబుయా, నీకేమి తీర్చుకోగలను నాయన. అయ్యా ఇలాగ ప్రార్థించినాకి ఇలా కూడా మమ్మల్ని కూడా బ్రతికించావు నా తండ్రి. ఎక్కడ ఉన్నవాడు బాబు, చీకటిలో ఉన్నవాళ్ళు, లోయలో ఉన్నవాళ్ళు లేవనెత్తావు. ఎంత గొప్ప ధన్యత ఇచ్చినందుకు నీకు వందనాలు. ఎంత గొప్ప కృపనిచ్చినందుకు నీకు వందనాలు అయ్యా. ఈ మంజులు మరి ఇంకా అనేక అనుసరతలు ఉన్నాయి. అవునప్పటికైనా చేయగల సమర్థుడు కాబట్టి తండ్రి మరి ఇదిగో నాయన ఈ ఆలయం ప్రశ్నించుకుంటా ప్రభా. మంచి దైవజనులు కూడా తీసుకొచ్చారు ప్రభా. ఎంత గొప్ప కృప చూపినందుకు నీకు వందనాలు ప్రభా. వచ్చిన బిడ్డలందరినీ దీవించి వంతనంతలుగా ఈ బాబు వారు అందరూ కూడా మారు మనసు పొందుకి రక్షణ అనే భాగ్యం ఇవ్వమని ఈ దీనిరాలు ప్రార్థన ఆలకించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. గొప్ప తండ్రి, అద్భుతకరుడ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యేసయ్యా. ఎంత గొప్ప దేవుడు యేసయ్యా, మీకు స్తోత్రములు ప్రభు. అయ్యా ఎంత గొప్ప కార్యాలు చేసే దేవుడు నా ప్రభు. అయ్యా నా తండ్రి, నా దీన దాసుల పట్ల నువ్వు చేసిన యొక్క కృపను బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చగలమయ్యా నా తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభు. అయ్యా నా తండ్రి, నా దీన దాసులకు కార్చిన కన్నీటిని మీరు చూసిన దేవుడు నా ప్రభు, నీకు స్తోత్రాలు నా ప్రభు. అయ్యా నా తండ్రి, ఎంతగానో కొన్ని సంవత్సరాలుగా మాకు మందిరము కావాలని మేము ఎంతగానో గోజోడు అడిగినప్పుడు ప్రభు నా తండ్రి నీ సమయాన్ని ప్రభు నీవు ఇచ్చావు తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభు. మంచి మందిరాన్ని ఇచ్చావు యేసయ్యా, మీకు స్తోత్రాలు ప్రభు. అయ్యా ఇదిగో నా తండ్రి, ఆయన
ప్రతి ఒక్క బిడ్డ చేసిన కన్నీటి ప్రార్థన మీరు ఆలకించిన దేవుడు నా ప్రభు, నీకు స్తోత్రాలు ప్రభు. అయా నా తండ్రి ఈ యొక్క మందిరం ప్రతిష్ఠించారు ప్రభు. ఆయన వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించు ప్రభు. ఆయన ఈ గ్రామాన్ని అంతటిని కదిలించి రక్షించు నా ప్రభు. అయా నా తండ్రి ఎవరు నశించుకోవడం నీకు ఉద్దేశం కాదు నా తండ్రి, నీకు స్తోత్రం. నీ రాకైనా తండ్రి అనేక బిడ్డలు నీ దైవదానులు ప్రభు చేతి తట్టుకు అనేక ఆత్మలు నాయన చేర్చమని అడుగుచున్నాను నా తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభు. అయ్యా నా తండ్రి నీ యొక్క ఆలయంలో ప్రభు సంపూర్ణమైన సంతోషము కలదన్నావు నా తండ్రి. అయ్యా ఎవరు ఏ ఇరుకులతో ఇబ్బందులతో నా ప్రభు ఈ మందిరములు అడుగు పెడుతున్నారు నా ప్రభు. అయ్యా వారి ఇరుకుల ఇబ్బందులు రోగములను స్వస్థపరిచే దేవుడు నా ప్రభు, నీకు స్తోత్రాలు ప్రభు. నీ కృప చూపండి, నీ కనికరమించండి యేసయ్య, మీకు స్తోత్రాలు ప్రభు. అయ్యా నాయన ఇదిగో తండ్రి నీ దైవదాసులు ప్రతిష్ఠించుచుండగా నీ కృప నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ఆది నుంచి అంచు వరకు నీ ఆత్మ సన్నిధిలో నీ పరిశుద్ధాత్మ కార్యము జరిగించమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరుడైన యేసుక్రీస్తు నన్ను అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. మహోన్నత మహాగండ సర్వాధికారి ప్రభావ పొందాల్సిన ప్రభావ తండ్రి నా ప్రభావ ఇద్దామా తండ్రి వేసే ప్రభావ దాని అందరూ పరిశుభ్రమన్నాను కట్టడానికి ప్రభావ పరిశుభ్రంగా బాగు అందరూ శుభ్ర చెల్లిస్తున్నాం బాగు నేను మరి ఏ క్లయింట్ వాళ్ళు ప్రభావ హెల్ప్ క్లయింట్ వాళ్ళు బాగు తండ్రి నన్ను వేస్తాయా ఇటువంటి కృపనిచ్చేందుకు బాగు నీకు అందరూ మా శుభ్ర చెల్లిస్తున్నాం ప్రభావ తండ్రి నేను వేస్తాయా నీకు ఎన్నిస్తున్న ప్రభావ చెల్లించిన ప్రభావ నీకు వస్తూ ఉంటాం బాగు తండ్రి నాయన ప్రభావ తండ్రి ఆయన వేసే తండ్రి నాన్న మన దావీదు ప్రభు ఎంతో సంపించినప్పుడు కూడా బాబు తండ్రి సులోమోనుకి ఇచ్చే బాబు భాగ్యం ప్రభు అటువంటి కృప మా తండ్రికి మా దైవజనికి ఇచ్చినందుకు బాబు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం బాబు. నేను ప్రభు తండ్రి నా దేవ తండ్రి ఇదిగో ప్రభు మరి మందులు పరిశుభ్రం ఇలా కట్టడానికి ప్రభు తండ్రి లేదా కేవలం ప్రభు నీ కృప నీ దయటి కనికరం బాబు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం బాబు తండ్రి. నేను మరి ఇంకా దీనికి కావాల్సిన ప్రభు మేము దయచేయమడుచున్నాం బాబు తండ్రి అయినా తండ్రి పర్లోక ద్వారం ప్రభండి బాబు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం బాబు తండ్రి. నేనే తండ్రి నా దేవ నా తండ్రి ఏ పట్టుకోమని ప్రభు చేస్తే తండ్రి నేను ప్రభు నీ మాట ద్వారాగా ప్రభు ప్రతి వాక్యం దయచేసే దేవుడు బాబు నీకు వందనాలు. మరి అనేక మంది హృదయాల మీద తెరవబడి వచ్చినాం బాబు తండ్రి. నేను ఇంకా తండ్రి అనేక మంది గుప్పులు లేపి ప్రభు నీ కొరకు ప్రభు తండ్రి నీ మందులు నిమిషం ప్రభు తండ్రి ప్రయాసపడే కృపను దయచేయమని వచ్చినాం తండ్రి. నా దేవ తండ్రి మరి వెనకలే అనుకోను బాబు తండ్రి ఎన్నో మార్లు ప్రభు మనసుగా అర్థించబోబు తండ్రి మా ప్రార్థన అర్పించబోబి అని కొందరాలు సూత్రాలు చెల్లిస్తున్నాం. మా కన్నీరు చూసబోబి అని కొందరాలు సూత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు తండ్రి. మా అందరి కాచి కన్నీరుకి ప్రభు పట్టుబడుకోబాబు నీ కొందరాలు సూత్రాలు బాబు ఆయన ప్రభు నీకు అరుస్తులు చెల్లించిన ప్రభు నీకు రుణాశ్రయిస్తాం బాబి అంటున్నాను. మేము జీవితాన్ని కూడా నీకు రుణాశ్రయిస్తాం బాబి తండ్రి. నా దేవన చేస్తున్నాయినా ఎంతో గొప్ప మంది నడుచుకోబాబి తండ్రి. నేను ప్రతి ఒక్కటి మీరు దయచుకోవచ్చు ప్రభు ఆయన ప్రభు వాళ్ళ విలాసమైన మందులో ప్రభు తండ్రి వారం చూడ ఎంతగానో ప్రార్థించబాబు తండ్రి. అటువంటి కృపలు ఇచ్చాబాబు నీకు తండ్రి. నా ప్రభు నా దావి ఇంకా ప్రభు గోడ కట్టాలి బాబు తండ్రి అన్ని మాకు దయచుకుని ప్రభు తండ్రి ఏసీల మందిలో మేము ఆరాధించాలి బాబు అని పొందాడు తండ్రి. మా అందరూ ప్రభు తండ్రి నేను ఎత్తే స్థలం నుండి ఆరాధించాలి బాబు తండ్రి. నాయన నా దేవక తండ్రి నా ప్రభు నా తల్లి తండ్రి కూడా ఎంత కొట్టాడు బాబు నా తండ్రి తల్లి కూడా బాబు నేను ఎన్నో మారాలు బాబు నా కొట్టాడు పరిశుద్ధాన్ని కొందరాలు స్తోత్రాలు నా మారాలు చూసిన దేవుడు బాబు అని కొందరాలు స్తోత్రాలు ప్రభు తండ్రి. ఎత్తేళ్ళ స్థానం పెట్టిన వ్యక్తులు ప్రభు అని కొందరాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు బాబు అని కొందరాలు స్తోత్రం బాబు నేను ఏమిచ్చిన బాబు అని రుణాశ్రయ ఉంటావు బాబు అని కొందరాలు స్తోత్రాలు పరిశుద్ధుడైన నేను మరి లేకుండా తెలుసా బాబు ఇంకా ప్రభు గాయాలను పుట్టడం దయచేయమడుచున్న బాబు దేవుడు ప్రభు పిలిస్తే పలిచే దేవుడు నీకు అసాధ్యం ఏది లేదు, సమస్తము నీకు సాధ్యమే సే ప్రభు నా తండ్రి. నాయన ఏసేమి మట్టివారు బాబు తండ్రి నీకు సమస్తము సాధ్యమే సే ప్రభు. ఇంకా అనేక మంది హృదయ తెరవండి బాబు అని కొందరు స్తోత్రాలు రహస్యమున్న దయాన్ని ప్రభు సమకూర్చే దేవుడు బాబు అని కొందరు స్తోత్రాలు ప్రభు. నా దేవ నా తండ్రి నాయన ఇదిగో ప్రభు
మా సంఘ బిడ్డలందరూ చేసిన ప్రార్థన ప్రభా, నీ ప్రార్థనలు చేసుకోని ప్రభా, నా దేవుడి ప్రభా తండ్రి నీ చేతికి అప్పగించుకున్న బాధ్యతలు చేపడి వాక్యం జరగ ప్రభా, మాతో ఈ రోజు మాట్లాడడం ప్రభా, సహాయం నడుస్తూ ప్రభా తండ్రి దీని ప్రభా, నీ ప్రభు ఎక్కువ పాపం ప్రభా తండ్రి అది అని ప్రార్థన బాబు మీరు ఆలోచించండి, నా ప్రార్థన ప్రతిఫలం దయచేయమని నా వేసుకిస్తున్నామని అడిగి వేడుకునిస్తున్నా పరమ తండ్రి. వరుస క్రమంలో ఎవరు ప్లేసెస్ లో వారు నిలబడండి. ఎవరు మొట్టమొదటిది ఒక పరిచర్యకు, ఒక సంఘానికి దేవుడిచ్చిన గొప్పతనం ఏంటంటే, దేవుడిచ్చిన ప్రత్యేకత ఏంటంటే, మందిరంలో సేవ చేయడం అనేది సొంతంగా వచ్చేది కాదు. మీ దైవజనులు ఇక్కడ సేవ చేస్తున్నారంటే, మీ దైవజనులు ఇక్కడ దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారంటే అక్కడ ఏమని రాయబడింది? దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగునుగా. అందరూ ఇంటి చెప్పండి, అందరూ చెప్పండి. దయచేతనే యాజకత్వపు సేవను నేను మీకు ఇచ్చాను. ఈరోజు యాజకత్వం సేవ అనేది దేవుడు నాకు ఇచ్చిన, లేదా దైవజనుడికి ఇచ్చిన, ఎవరికి ఇచ్చినా సరే అది దేవుని దయలోనే ఉండాలి. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. పరిచర్య దేవుని దయ. ఒక వ్యక్తిని కట్టాలంటే ఇంకా చదువుకున్నాం, మిమ్మల్ని అందరినీ దేవుడు ఎలా కట్టాడంటే ఆత్మీయమైన మందిరముగా కట్టాడు. ఎలాగా చెప్పండి? ఇప్పుడు 4 గోడలు కట్టేసి మీరు ఎవరు లేకపోతే ఇక్కడ ఆరాధన జరుగుతా? ఈ ప్లేస్ ఏంటంటే ఆరాధించే స్థలం. కానీ మనమందరం ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఒక్కొక్క సజీవమైన మందిరములు. హల్లెలూయా చెప్తాం. ఎవరండి మీరు? సజీవమైన మందిరం. దేవుడు మందిరంలో ఉన్నటువంటి మిమ్మలను లేక సంఘాన్ని దేవుడు పోల్చాడు. దయచేత దేవుడు సేవగా యాజకత్వాన్ని ఇచ్చాడు. అయితే సంఘం గురించి దేవుడు ఏం మాట్లాడతాడు? పరమగీత గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. కొన్ని జనరల్ గా నేను చెప్పుకుంటూ వెళ్ళిపో. నా ప్రియురాల ఫరో యొక్క రథాశ్వములతో చాలండి. సంఘం గురించి దేవుడు పరమగీత గ్రంథం తెలుసు. పరమగీత గ్రంథం అనేటప్పటికి సొలొమోను మహారాజు షూలమ్మితుని గురించి సొలొమోను వర్ణన లేక యేసు ప్రభువు తన సంఘాన్ని వర్ణిస్తున్న విధానం ఏమిటంటే, నా ప్రియురాల నిన్ను ఫరో యొక్క రథ అశ్వములతో నిన్ను పోల్చేదను. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే సంఘం అంటే ఏంటి, మందిరం అంటే ఏంటి అనేది ఒక విషయాన్ని చెప్పి నేను ఇది వివరిస్తాను. ఒకప్పుడు మందిరం ఎక్కడుంది? ఏదేని తోటలో మందిరం ఉందా? ఏదేని తోటలో మందిరం లేదా? ఏదేని తోటలో మందిరం లేదు. దేవుడు వచ్చి వారితో స్వరము విని మాట్లాడేవాడు, అదే మందిరం. అక్కడ దేవునికి స్తోత్రం. దేవుడు వచ్చి ఏం చేసేవాడు అక్కడ? అది మందిరం. మీరు కయ్యను హేబేలు దగ్గరికి వచ్చేటప్పటికి కయ్యను హేబేలు అర్పణ అర్పించాడు. అక్కడ కూడా ఒక రకమైన మందిరాన్ని దేవుడు ఉంచాడు. ఆ మనస్సాక్షిలో కూడా అర్పణ ఉంది అని అంటే దేవుడు అక్కడ మందిరం యొక్క ఆలోచన దేవుడు ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అలా వస్తూ ఉన్నప్పుడు అబ్రహాం దగ్గరకు వస్తే అబ్రహాము దగ్గర మందిరం ఏంటి తెలుసా? ఒక బలిపీఠమే మందిరం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఒక బలిపీఠమే మందిరం. అలా వస్తూ ఉన్నప్పుడు మోషే టైంకి వస్తే, మోషే టైంకి వచ్చేటప్పటికి మందసం. ఏం చెప్పండి? చాలాసార్లు నన్ను చాలా మంది ప్రశ్నించారు, ఏమంటే మీ దేవుడు విగ్రహారాధన ఇష్టపడదు కదా, మీ దేవుడికి విగ్రహారాధన ఇష్టం ఉండదు కదా, మరి మీ దేవుడు ఈ పెట్టినది చేయమన్నాడు అంటే అన్నాడు. ఇది ఆల్టర్ కదా, ఇదే మనసు అనుకోండి. ఈ మందసంలో ఈ కర్ర దేవుడు ఉండడు, కానీ మందసం లోపల కరుణాపీఠాన్ని దేవుడు పెట్టి చూడండి. ఆ కరుణాపీఠము లోపల నేను నివాసం ఉంటాను. హల్లెలూయా చెప్పండి. ఆ మందసంలో నివాసం ఉన్నాడు కాబట్టి ఆ మందసాన్ని అప్పుడు ఉన్న ప్రత్యక్ష గుడారములో
మందిరముగా దేవుడు దాన్ని చేశాడు. అలా తర్వాత దావీదు టైంకి వచ్చేవాడు. దావీదు అన్నాడు, నేను మందిరం కట్టేస్తాను ప్రభువా. దేవుడు అన్నాడు, నువ్వు కట్టొద్దా. ఏమన్నాడు? కొన్నిసార్లు నాకు అర్థం కాదు. నేను తెలుసా, మందిరం ఎవరు పడతారు కట్టడానికి అవకాశం ఉండదు. మీ పాస్టర్ గారు ఎన్ని సంవత్సరాలకి మందిరం కట్టారు? 20 సంవత్సరాలకి మందిరం ఇదిలా వచ్చింది కదా. నా మందిరం కట్టుకోవడం నాకు ఎన్ని సంవత్సరాలు పడింది తెలుసా? 16 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? మీ పాస్టర్ గారు ఇందాక ఆ అరుగు మీద, ఈ అరుగు మీద, ఆ డాబా మీద, అక్కడ ఇక్కడ పెడుతున్నారు అన్నప్పుడు నేను అట్లాగే పెట్టాను. ఒక ఇంటి దగ్గర పెడుతుంటే ఒక చిన్న అరుగండి, అరుగు మీద పెడుతుంటే ఆవిడండి, అడిగారండి ఇది నాకు డబ్బులే ఇవ్వద్దు కానీ సంవత్సరానికి ఒక షేర్ మాత్రం పెట్టాలి. ఈ అరుగు మీద పెట్టుకున్నందుకు నేను ఆవిడకి ఇచ్చే తాయిలు ఏంటి అమ్మా? ఒక సంవత్సరం ఆ ఇంటి దగ్గర పెట్టినంత కాలం అమ్మవాడు 2 సంవత్సరాలు పెట్టాను. 2 సంవత్సరాలు క్రిస్మస్ 2 సేవలు పెట్టాను. 3వ సంవత్సరం ఇంటి దగ్గర పెట్టట్లేదు, ఇంకో ఇంటి దగ్గర పెట్టాము. ఆ సంవత్సరం ఆవిడకి షేర్ అవ్వలేదు. అంతే భోజనం చేయడం ఇంటికి. ఇప్పుడు క్రిస్మస్ భోజనం చేయడం ఇంటికి పోయి ఇంకా ఆతో కబుర్లు ఏళ్ళతో కబుర్లు. ఇంటికి వెళ్ళింది కానీ ఎవడో ఫోన్ అంటే విశ్వాసం ఫోన్ చేసాడు. అందులో పాస్టర్ గారు చేరట్లు చేరట్లు అన్నట్లు చేరట్లు లీడర్ మా పాస్టర్ గారు గురించి వచ్చింది బాగా. అప్పుడు ఆ ఇంటికి అమ్మ అబద్ధాలు గురించి మీరు నాకు ఇక్కడ తెచ్చిపోతారు, ఎక్కడ ఇవ్వాలి? ఇలాంటివి ఉంటాయి. కొన్నిసార్లు కొన్ని ప్రార్థన అడిగితే కొన్నిసార్లు ప్రార్థన అడుగు మీరు అవును మేము కొనగొట్టుకున్నాం. అవును అమ్మ బాప్తిసం తీసుకున్నారు కదా, సంస్కారం తీసుకున్నారు కదా, సమాధానం పడాలి కదా అంటే మీరు వెళ్తే కక్కండి. మీరు మాత్రం ప్రార్థన అయిపోతే ఇంటికి వచ్చేసి ప్రార్థన తీసుకున్నారు. కొన్ని గృహాల్లో పెడితే ఇది ప్రాబ్లం. 16 సంవత్సరాలు దేవుడు యాక్చువల్గా నేను ఈ ప్రాంతం కాదన్నమాట. మాది ఈ ప్రాంతం కాదు, మాది అనుపత్తి కాదు. నర్సీపట్నం దగ్గర కేడీపేట అనే ప్రాంతం, అల్లూరు సీతారామరాజు పుట్టిన ప్రాంతం. ఆ ప్రాంతం నుంచి నేను ఇక్కడికి వచ్చాను. మా అత్తోడు అనుపత్తి. అప్పుడు నేను ధవళేశ్వరంలో ఒక బైబిల్ కాలేజీలో పనిచేస్తుండేవాడిని. పనిచేస్తున్నప్పుడు అనుపత్తిలో ఒక బ్రదర్ వచ్చి సువార్తకు తీసుకెళ్ళాడు. సువార్తకు తీసుకెళ్లి బ్రదర్ మీరు కూడా పరిచయం ప్రారంభించండి అంటే నేను అన్నాను, పరిచయం అనేది మనందరం ప్రారంభిస్తే కుదిరేది కాదు. చాలా మంది పిచ్చుకు లాంటి పరిచయాలు కడతారు. కర్ర మీద, గడ్డి మీద, పొయ్యి కాలు మీద కట్టిన సంఘాలు ఏది నిలబడదు. చాలా మంది అలా కట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ బంగారం మీద, వెండి మీద, వెలగల రాళ్ళ మీద కట్టిన సంఘం మాత్రమే నిలబడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నేను అన్నాను, పాస్టర్ గారు దేవుని నాకు చూపిస్తే నేను సేవ చేస్తాను. ఇప్పుడు దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. ఏంటంటే ఒక 4 కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. అక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఒక నిచ్చెన వేయబడింది. పరలోకం నుంచి దూతలు వచ్చి ఆశీర్వదించి వెళ్ళడానికి దర్శనం చూశాను. నేను ఆ ప్రాంతంలో ఒక ఖాళీ స్థలంలో ప్రార్థన చేస్తున్నట్టుగా చూశాను. చూస్తే నేను అనుకున్నాను, ఒకవేళ ఇంకా ఎక్కడైనా దేవుడు నాకు బయలుపరిచాడేమని చెప్పేసి ఈ ప్రాంతంలో ఉండలేదు. నా చర్చికి ఒక ఆవిడ, అప్పుడు నా చర్చికి 3 వచ్చేవారు. ఎంతమంది? 3కైనా వాక్యం చెప్పేవాడు. ఆ 3లో ఒక ఆవిడకి ఒక రోజు ఒక ఆదివారం సాక్ష్యం చెప్పింది. అయ్యా రాత్రి నాకు మంచి దర్శనం వచ్చింది అన్నాడు. మంచి దర్శనం అంటే దేవుడు ఏదైనా మంచి భావం తెచ్చేస్తుంటే నేను అనుకున్నాను. లేదండి ఒక దర్శనం ఏంటంటే నేను ఏ దర్శనం అయితే చెప్పానో అదే దర్శనం నా సహోదరికి ఇచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. అప్పుడు కూడా ఏమనుకున్నాను తెలుసండి, మా నాన్నగారు పరిచర్య ఉంది, 7 సంఘాలు ఉన్నాయి అక్కడికి ఇవ్వడు అని చెప్పేసి అనుకున్నాను. తర్వాత ఇంకొక ఆవిడ ఈశ్వరం నమ్ముకోలేదు, కానీ గుడికి వచ్చి ప్రార్థన చేసుకునేది, మేలుడని అనుభవించేది. ఒకరోజు ఒక 2 నెలల తర్వాత ఈ దర్శనం, నా దర్శనం ఆవిడ చెప్పింది కదా, ఆవిడ తెలుసు. అంతే తప్ప ఎవరికి ఈ కొత్తగా వచ్చి ఆవిడకి తెలియదు. 3 నెలల తర్వాత ఆవిడ కూడా సేమ్ అదే దర్శనం చెప్పేసింది. దేవుని స్తోత్రం చెప్పారు. హల్లెలూయా. కానీ దేవుడు కూడా తెలుసా, మేము మందిరం కోసం ఎక్కడెక్కడో తిరిగాం. మేము ప్రార్థన పెట్టే ఇంటి పక్కన ఎలాంటి ఖాళీ స్థలం ఉంది, అది ఇప్పుడు పడగొట్టేసి ఉంది. దేవుడు ఏం చూపించాడు నాకు? ఖాళీ స్థలంలో మేము ప్రార్థన చేస్తున్నట్టుగా దేవుడు. అయితే అన్ని సంవత్సరాలు 12 సంవత్సరాలు అక్కడే ఉన్నాం, కానీ ఆ పక్క స్థలాలు కొందామని ఆలోచన మాకు రాలేదు.
ఈలోపు ఒక ఆయన స్థలం కొన్నారని తెలిసి ఆయన అన్నాడు, ఫస్ట్ గారు ఈ స్థలం ఇచ్చేస్తానండి అన్నారు. ఎంతకి ఇస్తారంటే 1,90,000 అన్నారు. అయితే మాట్లాడదామని వెళ్తే ఈలోపు ఆడలో ఇంకోటి ఏం చేశాడంటే, నేను 2,50,000 ఇస్తానని వచ్చాడు. నా దగ్గర అంత డబ్బులు వేస్తారని నేను వచ్చాను. ఆ తర్వాత వాడికి 2,50,000 ఇచ్చేటోడు ఆ 4 డబ్బులు ఇప్పుడు కొనుక్కోలేనంటే మరలా దాన్ని మాట్లాడి మళ్ళీ కూర్చున్న తర్వాత కూర్చున్నాను కానీ నాకు నమ్మకం లేదు. ఏం నమ్మకం లేదు, వీళ్ళు ఇస్తారని నమ్మకం నాకు. ఆఖరి 2,20,000 వెళ్ళాను. 2,20,000 ఫైనల్ అండి. యాక్చువల్ 1,90,000 ఇచ్చేస్తాడు. ఈ మధ్యలో వచ్చాడు కదా, వాడి వల్ల 2,20,000కి దేవుడు ఆ స్థలాన్ని ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఈ రోజు స్థలమే 15 లక్షలు అండి. ఈరోజు స్థలమే 15 లక్షలు. అయితే ఆ స్థలం ఇచ్చినప్పుడు ఆ స్థలంలో కట్టాలంటే నా దగ్గర ఉంటాయి. ఆ స్థలానికి డబ్బులు ఇప్పుడు అప్పు చేసి అప్పుడు నాకు ఎవరో సహాయం చేసేది ఇది లేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సంఘము దేవునికి ఎలా ఉండాలంట? ప్రియమైనదిగా ఉండాలి. ఎలా ఉండాలంటే గట్టిగా చెప్పండి.